సీత ఏవమస్మి మందభాగిని పునరపి ఆయాసకారిణి ఆర్యపుత్రస్య. నా జీవితం ఏం చిత్రమైందో సీత అంటుంది. రాముడు ప్రేమ ఎంత గాఢంగా నా యందు ఉన్నదని సంతోషించాలో అంత గాఢంగా ఆయన్ని బాధ పెట్టేయటం, ఇబ్బంది పెట్టేయటం, జీవితంలో సుఖం లేకుండా చేసేయటం, ఆయన జీవితాన్ని కాల్చుకు తింటుంది. నా ప్రేమ ఆయనకి ఎక్కడికున్నా ఆయన జీవితాన్ని కాల్చుకొని తింటుంది. ఎంత ఉంటే అంత కాల్చుకొని తింటుంది. నా జీవితం ఏమంటారు? నా అదృష్టాన్ని గురించి ఏమనాలి? ఇంకా ప్రేమ ఉన్నది అంటే ఉన్న చోటల్లో ఆయన్ని కాల్చుకొని తిన్నది ఈ రోజు వరకు అలాగే చేస్తున్నది. ఎక్కువ ప్రేమ ఉన్నది అంటే ఆయన ఎక్కువగా కాల్చుకొని తినేస్తుంది. ఏం చిత్రమైనటువంటి జన్మ అంటుంది. సో సీత సేస్ టు హర్ సెల్ఫ్, generally wives are very lucky if they have the love of husbands, but mine is a strangely cruel fate which is not found anywhere in this world at all, because the love he has for me is rewarded by cruel suffering of great death pangs by him. The more love I enjoyed from him, the more cruel pain he is rewarded with in return. And the deeper his love is for me, it is not for me to enjoy that his love is deep, because the deeper it is for him to suffer more cruelly. This is my cruel fate. So, am I rewarded to have his love or not? Am I to be very happy to feel that I am so much loved by my beloved, by my husband? I cannot. But is it not a point of pride and enjoyment and happiness to know that he has so much of immense love and sacrifice for me? It is a point to be felt very, very happy immensely, but to me, it is a point to feel very, very much sorrowful. I should be very sorry, because his love towards me is rewarded, returned back with a pang of pain unbearable, and it has become an enemy of his life. This is what I have done to him. Such a strange, cruel fate we cannot see anywhere in this world. That's what she says. ప్రేమ భార్యకి భర్తకి భార్య యందు ప్రేమ ఉన్నది అంటే భార్య సంతోషించవలసినటువంటి విషయం. ఎప్పుడు కూడా పరవశించవలసింది. మా వారికి నా యందు ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఏ భర్తకి ఏ భార్య యందు లేదనేది గర్వకారణం అయి ఉండేది. సత్యభామ లాంటిది అయితే ప్రపంచాన్ని కాల్చుకుని తిని ఉండేది. ఏమండి? కాస్తకే కృష్ణుడు ఆవిడతో బతకలేక మొగమెచ్చుగా ఉన్న కాస్తకే వాళ్ళని వీళ్ళని ఏడిపించేసింది ఆవిడ. కనుక ఎంత సంతోషించి ఉండవలసింది. కానీ నా భర్తకి నా యందు ఉన్నటువంటి ప్రేమ నేను సంతోషించడానికి కాక ఆయన్ని కాల్చుకు తినడానికి పనికొచ్చిందంటే నా జన్మ ఏమిటి అని చెప్పమన్నారు అని సీత. రామ ఏవమతి నిష్కంప స్తంభితాంతఃకరణస్యాపి మమ సంస్తుత తత్తత్ ప్రియ వస్తు దర్శనాద్ అద్యాయం ఆవేగ తథాహి. ఈ విధంగా రాముడు అంటున్నాడు మళ్ళీ తనలో తను. ఓ వాసంతి, చెబుతాను విను. ఈ విధంగా చలించినటువంటి, స్తంభించినటువంటి, నిశ్చలమైనటువంటి హృదయం, దారుణమైనటువంటి హృదయం కలవాణ్ణి నేను ఇన్నాళ్ళు ఆవిడ పోయిన తర్వాత బతికున్నానంటే ఇంతకంటే దారుణమైనటువంటి హృదయం అని, నిశ్చలమైన హృదయం అని, ధైర్యం అని ప్రపంచంలో ఇంకా ఎవరిని చెబుతావు? చెబితే అట్లాంటి వాడిని అయినుండి కూడా మమ సంస్తుత తత్తత్ ప్రియ వస్తు దర్శనాథం. ఇప్పుడు ఆయా వస్తువుల యొక్క ఆవిడ దగ్గర పెరిగినవి, ఆవిడ పెంచినటువంటివి, ఆవిడ తిరిగినవి, పరిసర ప్రాంతాలు మొదటి మేమిద్దరం కలిసి ఉన్నవి, ఇక్కడికి వచ్చి అవన్నీ చూసి వాటిని గురించి మాట్లాడుకుంటూ ఉండటం వల్ల లోపల పుండు రేగినట్టుగా గుండెకాయలు అది రేగి లోపల నుంచి ఊరికే ఉద్వేగం వచ్చేస్తూ ఉన్నది. రామ సేస్,
Oh, Vasanti, the very fact that I survived all these things is itself enough proof to know that I am a man of courage. There cannot be another man who has the courage which I have to live. Even then, our past associations, when I came here and exposed myself to the associations, once again they touched the memoirs of our past and the incidents and recollections. So all these things, they are touching the wound in the heart in a cruel and deep way again and again. So I am not able to control myself. I am pouring out my sorrow. So that does not mean, the very fact that I am pouring out my sorrow does not mean that I am not a man of courage. It is an extraordinary situation where human beings cannot live with a heart at all. So I pour down my sorrow. ప్రపంచంలో ఇక్కడికి వచ్చి నుంచి నేను ఏడుస్తున్నాను వెక్కి అని అంటే నాకు ధైర్యం లేదని అర్థం కాదు. నాకు ధైర్యం లేకపోతే ఈనాళ్ళు బతికుంటానికి అసలు అవకాశం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జీవితానికి. ఎప్పుడో పోయి ఉండాల్సిందే. హృదయంలో ఏమాత్రమైనా కనుక ధైర్యానికి చంచలత్వం ఉన్నట్లయితే. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచున్నటువంటి పరిస్థితుల్లో మానవుడు ఎవడు గుండెకాయ నిలబడి ఉండేటువంటి చోటు కాదు. అలాంటి పరిస్థితిలో నేను దుఃఖిస్తున్నానని తెలుసుకోగాని నాకు ధైర్యం లేక దుఃఖిస్తున్నాను అనుకోబోకు. ఊరికే ఓదార్చి లాభం లేదు. మీ ఓదార్పులతో తగ్గే దుఃఖం కాదు ఇది. సో వాసంతి, this is a sorrow which cannot be consoled by people like you around me. వేలోల్లోల క్షుభిత కరణోజృంభణ స్తంభనార్థం యోయో యత్ర కథమపి మయా దీయతే తం తమంతః భిత్వా భిత్వా ప్రసరతి బలాత్ కోపి చేతో వికారః త్వయస్యేవా ప్రతిహతరయ శైకతం శతుమోఘః. లోపల నుంచి నది నెట్టుకుని వచ్చినట్టు పొర్లుకుని నెట్టుకొస్తుంది. ఒక్కొక్క మట్ ఒక ఆలోచన కొట్టినట్టు మళ్ళీ ఒక ఆలోచనట్టు కొడుతుంది. ఇలా ఒక వచ్చినటువంటి అల కన్నా ఆ వచ్చిన తర్వాత ఉన్న అల బలంగా ఇంకా బలంగా వరద పెరుగుతూ నీళ్లు లెవెల్ పైకెక్కుతున్న నదిలాగా కొడుతూ ఉన్నాయి. వేలోల్లోల క్షుభితంగా ఉంది. వేలా ఉల్లోలమైన క్షుభితం. ది సారో ఇన్ మై హార్ట్ has started to run as a river from within outside. It has thrown a wave that came and rushed and dashed to the bank, which is made of simply sand. The bank is of sand. పుట్టి ఎసగా గట్టునున్న దానికి కొట్టుకుంది, పడిపోయింది. A second wave of a greater strength is coming once again and it is dashing to the shore. So wave after wave, because incident after incident I remember about her here. Each incident throws a wave which is stronger than the previous wave and dashing itself to the shores of my forbearance. అంతకంతకి బలీయంగా బలిష్టంగా కొడుతూ ఉన్నటువంటి అల వచ్చి, బికాజ్ ది ఫ్లడ్ ఆఫ్ ది రివర్ ఈజ్ ఇంక్రీజింగ్, ది టైడ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఇంక్రీజ్, ది లెవెల్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ది సారో ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. సో ఇట్ ఈస్ థ్రోయింగ్ వేవ్ ఆఫ్టర్ వేవ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. వాట్ కెన్ ఐ డూ? లోపలికి అలా ఎక్కువవుతుంది, నీటి లెవెల్ ఎక్కువవుతున్న నది, వరద వచ్చే ప్రవాహం ఎక్కువవుతూ ఉంటే ఆ గట్టు కొట్టుకునేటువంటి ఆ తరంగాలు ఉన్నాయి చూడండి. ఏం చేస్తాం వాటిని ఆపాలంటే? కానీ ఓ పక్క నుంచి కట్ట వేస్తున్నాం అన్నాడు, ధైర్యం అనేటువంటి కట్ట వేస్తూ ఉంటే ఇవి ఇసుక తవ్వి పోస్తున్నట్టుంది. నది లెవెల్ పెరుగుతూ ఉంటే అటు ఇటు గట్టు మీద ఇసుక తవ్వి పోస్తున్నట్టు అయింది నా బతుకు ఇక్కడ ఈ కాసేపట్లో. సో విదిన్ ది ఫ్యూ మినిట్స్ when I came here and began to go around with you, it is like a helpless fellow who is heaping sand against a river rising in its level horribly and the flood increasing.
What can sand heaps on either side of the bank do when the river is enormously rising? This is my situation within these few minutes after I came here and